ఎస్సిక బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల కోసం హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో కొంతమంది స్వచ్ఛందంగా నిరుపేదలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. P4లో భాగంగా నిరుపేదలను బంగారు కుటుంబాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీస్ 5 మంది వారికి మిగతా సిబ్బందికి ముఖ్యంగా ఈ బంగారు కుటుంబాలు ఈరోజు రావడం వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు 2116 మందిని తీసుకోవడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 6450 మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బంగారు కుటుంబాలు పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు 163 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా 163 మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఉదాహరణకి ఇప్పుడు మరి ఒకటి జరిగింది, వెముకలు బోన్స్ సంబంధించి అన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఎంఆర్పల్లిలో ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళందరినీ చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ వాళ్ళని విజయవంతం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి మన వాళ్ళ ఆలోచన విధానంతో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని రాష్ట్రంలో మనం అమలు చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన విధానం వచ్చింది. అందులో భాగంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించి వారికి మార్గదర్శకులుగా రకరకాల ఇప్పుడు ఐఎంఏ డాక్టర్స్ 2116 మంది తీసుకున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.